పాడుబడిన ఆలయంలో దొరికిన లంకె బిందెలు. దట్టమైన అడవుల అంచున పచ్చని కొండల నడుమ సిరిపురం అనే ఒక అందమైన పల్లెటూరుండేది. ఆ ఊరు పేరుకు తగ్గట్టుగానే అక్కడ పాడి పంటలకు, సిరి సంపదలకు లోటుండేది కాదు. ఊరి మధ్యలో ప్రవహించే సెలయేరు ఆ ఊరి ప్రజల దాహాన్ని తీర్చడమే కాకుండా వారి మనసులను కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంచేది. సిరిపురం ఊరి పొలిమేరలో అడవికి ఆనుకుని ఒక పురాతన శివాలయం ఉండేది. వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆ ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మించారని పెద్దలు చెప్తుంటారు. కాలక్రమంలో రాజుల పాలన అంతమైంది. దాడులు జరిగాయి. ఆలయం ప్రభావం కోల్పోయింది. పూజార్లు లేక గుడికి వెళ్లే దారంతా పిచ్చి మొక్కలతో, ముళ్ల పొదలతో నిండిపోయింది. గుడి గోడలపై ఉన్న అద్భుతమైన శిల్పాలు చెదలు పట్టి రాళ్లు బీటలు బారాయి. గర్భగుడి చుట్టూ గబ్బిలాలు, పాములు చేరడంతో ఊరి జనాలు అటువైపు వెళ్లడానికే భయపడేవారు. అయితే ఆ పాడుబడిన ఆలయం గురించి ఊర్లో ఒక ప్రబలమైన పుకారు ఎప్పటినుంచో ఉంది. పూర్వం గుడిని దోచుకోవడానికి శత్రువులొచ్చినప్పుడు అప్పటి పూజార్లు మరియు గ్రామ పెద్దలు గుడిలోని అపారమైన సంపదను, బంగారు ఆభరణాలను, వజ్రాలను లంకె బిందెల్లో ఉంచి గుడిలోనే ఎక్కడో రహస్యంగా పాతిపెట్టారని ఒక నానుడి. ఆ నిధిని కాపాడేందుకు ఒక అదృశ్య శక్తి లేదా ఒక పెద్ద పాము కాపలాగా ఉంటుందని జనాలు నమ్మేవారు. ఒకరోజు రచ్చబండ దగ్గర ఊరి జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు రంగయ్య భయంగా, ఒరే సీతయ్య, ఆ పాడుపడిపోయిన గుడివైపు ఎవరు ఎలకండ్రా? నిన్న రాత్రి అటుగా వెళ్తుంటే లోపల నుండి వింత వింత సప్పుళ్ళు, గజ్జెల మోతలు వినిపించాయిరా. అవును రంగన్న, ఆ గుడి కింద నేలమాలిగల్లో లంకిబిందులున్నాయని, వాటిని ఒక పెద్ద నాగుపాము లేదా ఒక అదృశ్య శక్తి కాపలా కాస్తుందని మా తాతల కాలం నుంచి చెప్పుకుంటున్నారు. ఎవరైనా ఆ నిధిని ముట్టుకోవాలని చూస్తే వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారట. ఈ మాటలు ఊర్లో దావానల్లా వ్యాపించాయి. లంకె బిందెల కథ అందరికీ తెలుసు. కానీ భయంతో ఎవ్వరూ అటువైపు అడుగు పెట్టేవారే కాదు. సిరిపురంలో ఇద్దరు రైతులుండేవారు. ఒకరి పేరు రామయ్య, మరొకరి పేరు సోమయ్య. రామయ్య చాలా నిజాయితీపరుడు. సోమయ్యకు కష్టపడ్డం ఇష్టం ఉండదు. ఎప్పుడూ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం రామయ్య తన పొలంలో చెమటోడ్చి పనిచేస్తుండగా సోమయ్య గట్టుమీద కూర్చుని ఇలా అంటున్నాడు. ఏమి రామయ్య, ఎప్పుడూ ఆ మట్టిలో పడి దొరుకుతావు పశువులాగా? ఎంత కట్టపడినా ఏమొస్తుంది చెప్పు? గట్టిగా ఒక 10 బత్తాలు ఒడ్లేని వస్తాయో చెప్పు? అదే ఒక్కసారి ఆ పాడుపడిపోయిన గుడిలోని నిధి దొరికితే ఊళ్ళో అందరికంటే మనమే రాజులా బతకచ్చు. ఏమంటావు? ఆ మాటలు విని రామయ్య నవ్వుతూ, సోమయ్య, కష్టపడకుండా వచ్చేదేది మన దగ్గర నిలవదు. మన చెమట చుక్కల్లో పండే పంటే మనకు నిజమైన నిధి. ఆశల పలకల్లో ఊరేగడం మాని చేతికొచ్చిన పని చేసుకో. ఆ పాడుపడిపోయిన గుడిలో ఏముందో, ఏ శివుడి ఆజ్ఞ ఎలా ఉందో మనకెందుకు చెప్పు? మట్టిని నమ్ముకో, అది ఎన్నటికీ మనల్ని మోసం చేయదు. దాంతో సోమయ్య చిరాకు పడుతూ ఇలా అంటున్నాడు. నీకు చెప్పి ఏమీ లాభం లేదు. ఎప్పటికీ నువ్వు ఈ మట్టిలోనే కొట్టిపోతావు. నా అదురుట్టం తగిలిన రోజు నా వైభవం చూద్దులే అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆ సంవత్సరం వర్షాకాలంలో సిరిపురంలో మునిపెన్నడూ లేనంత కుంభవృష్టి కురిసింది. ఆ భయంకరమైన వర్షానికి పాడుపడిన శివాలయం దగ్గర ఉన్న 100 ఏళ్ల నాటి మర్రి చెట్టు వేళ్లతో సహా పెకిలించుకుని పడిపోయింది. వర్షాలు తగ్గాక అటుగా వెళ్లిన పశువుల కాపరి గోపి పరిగెత్తుకుంటూ ఊర్లోకొచ్చి ఆయాసపడుతూ ఇలా అంటున్నాడు. అయ్యా సర్పంచ్ గారు, అందరేనండి, ఆ పాడుపడిపోయిన శివాలయం దగ్గర పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, అది కూలిపోయింది. దాని కింద పెద్ద సొరంగం బయటపడింది. నేరుగా గుడి కిందకి మెట్లున్నాయ్యా. వెంటనే ఊరి జనాలంతా గుడి దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు ఒక గ్రామస్తుడు, అమ్మో, గుడి కింద నేలమాలిగా బయటపడిందా? ఖచ్చితంగా అందులోని లంకె బిందులు ఉండే ఉంటాయి. అప్పుడు సర్పంచ్ గారు ఇలా అంటున్నారు. ఎవరూ తొందరపడి లోపలికి వెళ్ళకండి. ఏళ్ల తరపడి మూసుకుపోయి ఉన్న గుహ అది.
లోపల గాలి ఆడకపోవచ్చు, భయంకరమైన విషసర్పాలు ఉండొచ్చు. దూరంగా ఉండండి అని హెచ్చరించాడు. అందరూ భయంతో వెనక్కి తగ్గారు. కాని గుంపులో ఉన్న సోమయ్య కళ్ళల్లో మాత్రం దురాశ మెరిసింది. అప్పుడు సోమయ్య తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. ఇదే సరైన సమయం. ఈ ఎర్రి జనాలు భయంతో వణికిపోతున్నారు. ఎలాగైనా సరే ఎవరికి తెలియకుండా ఈ రాత్రికి రాత్రే వెళ్ళి ఆ నిధిని తెచ్చుకుంటాను. అప్పుడు ఈ ఊరికే నేను మహారాజుని. అని తెగ సంబరపడిపోయాడు. అమావాస్య దగ్గర పడుతున్న రాత్రి. గాలి భయంకరంగా వీస్తోంది. సోమయ్య ఒక పార, గడ్డపార, ఒక లాంతరు తీసుకుని ఎవ్వరికీ కంటపడకుండా గుడివైపు బయలుదేరాడు. సొరంగం దగ్గరకు వెళ్లి మెట్లు దిగుతుంటే గబ్బిలాల చెప్పుడు అతన్ని బెంబేలెత్తించింది. కిందకు వెళ్ళిన తర్వాత అక్కడంతా రాళ్లతో నిండి ఉంది. సోమయ్య గడ్డపారతో పిచ్చి పిచ్చిగా తవ్వడం మొదలుపెట్టాడు. గంటల తరబడి తవ్విన తర్వాత అతని గడ్డపార ఒక లోహానికి తగిలిన శబ్దం వచ్చింది. దాంతో సోమయ్య ఆనందంతో అరుస్తూ, దొరికేసింది, దొరికేసింది, లంకి పెద్ద దొరికేసింది, నా రాతే మారిపోయింది అని ఎగిరి గంతేశాడు. ఆ తర్వాత ఆతృతంగా ఒక పాత ఇత్తడి పాత్రను బయటికి తీసి దాని మూత తెరిచాడు. కాని అందులో బంగారానికి బదులు పాములు కుబుసాలు, పాత రాళ్లు తప్ప మరేమీ లేవు. అప్పుడు సోమయ్య కోపంతో రగిలిపోతూ, ఇంతసేపు తవ్వినా ఇదేంటి, ఉత్తి రాళ్లున్నాయి, బంగారం ఏది అని నిరాశతో పక్కకి తిరుగుతుండగా చీకట్లో బుస్ అని భయంకరమైన శబ్దం వినిపించింది. లాంతరు వెలుతురులో చూస్తే ఒక 5 పడగల నల్ల త్రాచుపాము బుసకొడుతూ అతని వైపు వస్తోంది. అప్పుడు సోమయ్య ప్రాణభయంతో ఉణికిపోతూ, అమ్మో పాము, సత్యానా దేవుడు, నన్ను వదిలేయ్ అని పనిముట్లను అక్కడే వదిలేసి చీకట్లో రాళ్లకు తట్టుకుని పడుతూ లేస్తూ ప్రాణభయంతో ఇంటికి పరుగు తీశాడు. కొంతసేపటి తర్వాత ఇంటికి చేరాడు. ఆ రాత్రి అతనికి తీవ్రమైన జ్వరం వచ్చేసింది. మరుసటి రోజు ఉదయం రామయ్య గుడివైపు వెళ్ళాడు. వర్షాలకు గుడి మరింత శిథిలావస్థకు చేరుకోవడం, అక్కడ ఎవరో తవ్విన ఆనవాళ్లు ఉండటం గమనించాడు. అప్పుడు రామయ్య బాధతో చేతులు జోడించి, ఓ శివయ్య, నీకెంత కష్టం వచ్చింది స్వామి. నిధుల కోసం మనుషులు పిచ్చివాళ్ళలా భూమిని తవ్వేసి నీ ఆలయ పునాదులను మరింత బలహీనం చేస్తున్నారు. నేనున్నాను తండ్రి, ఈ గుడిని శుభ్రం చేసి కనీసం నీకొక దీపమైనా వెలిగిస్తాను అని నిధి మీద ఆశతో కాకుండా దేవుడి మీద భక్తితో తన పనిముట్లను తీసుకుని రామయ్య గుడిని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. రోజంతా కష్టపడి పిచ్చి మొక్కలు నరికాడు. గర్భగుడిలో పేరుకుపోయిన మట్టిని తొలగించాడు. నీళ్లు తెచ్చి శివలింగాన్ని కడిగి పూలతో అలంకరించాడు. ఆ తర్వాత రామయ్య దీపం వెలిగిస్తూ, ఓం నమః శివాయ, కరుణామయ, ఈ గ్రామాన్ని చల్లగా చూడు స్వామి. ఆ దీపపు వెలుగులో శివలింగం ఎంతో తేజస్సుతో మెరిసిపోతోంది. రామయ్య మనసు ఆనందంతో నిండిపోయింది. గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్న క్రమంలో కూలిపోయిన మర్రి చెట్టు దగ్గర ఉన్న సొరంగాన్ని రామయ్య చూశాడు. అప్పుడు రామయ్య తనలో తాను, ఏంటి ఇంత పెద్ద సొరంగం? ఎవరైనా ఇందులో పడి ప్రమాదానికి గురవుతారేమో. దీన్ని ఈ పెద్ద బండరాయితో మూసేస్తాను. ఒక పెద్ద బండరాయిని కదిలిస్తుండగా ఆ నేలమాళిగలో ఒక గోడ దానంతటదే పక్కకు జరిగింది. దాని వెనక ఒక రహస్య గది ఉంది. అందులో నుంచి సాంబ్రాణి, గంధం సువాసన వస్తోంది. రామయ్య జాగ్రత్తగా లోపలికి అడుగుపెట్టాడు. ఆ గది మధ్యలో ఒక రాతి పీఠంపై నిజంగానే 3 పెద్ద లంకె బిందెలు ఉన్నాయి. దేవుడికి నమస్కరించి మొదటి బిందె మూత తెరిచాడు. నిండా బంగారు నాణాలు, నవరత్నాలు. రెండవ బిందెను తెరవగానే పురాతన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. మూడవ బిందెలో అరుదైన వాతావరణాన్ని తట్టుకుని పెరిగే ధాన్యపు గింజలు, కూరగాయలు విత్తనాలు ఉన్నాయి. ఆ మూడవ బిందె పక్కనే ఒక రాగి శాసనం ఉంది. రామయ్య దాన్ని చదవడం ప్రారంభించాడు.
ఓ బాటసారి, ఈ సంపదను చూసి కళ్ళు చెదరనివ్వకు. ఈ నిధి స్వార్థపరుల కోసం దాచబడినది కాదు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని నిస్వార్థంగా ఎవరైతే ముందుకొస్తారో వారికి మాత్రమే ఇది దక్కాలి. బంగారంతో గుడిని బాగుచేసి ఊరి కష్టాలను తీర్చు. తాళపత్రాలలోని జ్ఞానంతో రోగాలను పారద్రోలు. విత్తనాలతో ఈ భూమిని సస్యశ్యామలం చెయ్యి. గుర్తుంచుకో, నిజమైన సంపద బంగారం కాదు, నలుగురికి అన్నం పెట్టే వ్యవసాయం, ప్రాణాలను కాపాడే జ్ఞానం. ఇవి నీ స్వార్థానికి వాడితే వినాశనం తథ్యం అని రాసి ఉంది. దాంతో రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత గొప్ప దూరదృష్టి! మా పూర్వీకులు ఎంత ముందు చూపుతో ఈ నిధిని దాచుంటారు. ఈ సంపద నా ఒక్కడి సొంతం కాదు, ఇది మా సిరిపురం ప్రజలందరిది. వెంటనే వెళ్ళి పెద్దాయనకి చెప్పాలి అనుకుని ఊరివైపు బయలుదేరాడు. రామయ్య నేరుగా ఊరి సర్పంచ్ దగ్గరకు వెళ్లి విషయం మొత్తం చెప్పాడు. ఊరంతా గుడి దగ్గరకు చేరింది. జ్వరంతో బాధపడుతున్న సోమయ్య కూడా అక్కడికి చేరుకున్నాడు. రామయ్య చూపించిన లంకె బిందెలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు సోమయ్య ముందుకొచ్చి గట్టిగా అరిచాడు. ఆగండి, అది నా నిధి. రాత్రి నేనే ముందుగా సొరంగాన్ని తవ్వి మార్గం సుగమం చేశాను. ఆ నిధి నాకే చెందుతుంది. రామయ్య దాన్ని నా దగ్గర నుండి దొంగిలించడానికి చూశాడు అని చెప్పాడు. ఆ ఊరి పెద్దాయన సోమయ్య వైపు తీవ్రంగా చూశాడు. రామయ్య తెచ్చిన రాగి శాసనాన్ని అందరికీ చదివి వినిపించాడు. సోమయ్య, నువ్వు రాత్రిపూట దొంగలా వెళ్ళి తవ్వింది నీ స్వార్థం కోసం. అందుకే నీకు పాములు రాళ్ళు మాత్రమే కనిపించాయి. కానీ రామయ్య దేవుడిపై భక్తితో గుడిని శుభ్రం చేయాలన్న నిస్వార్థంతో పనిచేశాడు. ప్రకృతి కూడా అతని మంచి మనసును గుర్తించి రహస్య మార్గాన్ని చూపించింది. ఆ పెద్దాయన కొనసాగిస్తూ, ఈ శాసనంలో రాసినట్టుగా ఈ సంపద రామయ్యకే చెందుతుంది. కానీ రామయ్య దాన్ని తన కోసం దాచుకోకుండా ఊరి కోసం తీసుకొచ్చాడు. ఇదే ప్రతి మనిషికి ఉండాల్సిన నిజమైన లక్షణం. సోమయ్య, నీ అత్యాశకు నీకు దక్కింది అవమానమే, గుర్తుంచుకో అని చెప్పాడు. అప్పుడు గ్రామస్తులు అందరూ ముక్త కంఠంతో, అన్నా రామయ్య, నీకు మా కృతజ్ఞతలు. రామయ్య మంచి మనసుకు జై, రామయ్యకి జై, రామయ్య నీకు ధన్యవాదాలు అని నినదించారు. సోమయ్య అవమానంతో తలదించుకున్నాడు. ఊరి పెద్దలు ఆ నిధిని గ్రామాభివృద్ధి కోసం ఉపయోగించాలని తీర్మానించారు. మొదటి లంకె బిందెలో దొరికిన బంగారంతో పాడుబడిన శివాలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. మిగిలిన సంపదతో పిల్లల కోసం బడిని, రోగుల కోసం ఆస్పత్రిని నిర్మించారు. రెండవ బిందెలోని ఆయుర్వేద గ్రంథాలను చదివిన ఊరి వైద్యుడు ఎంతో సంతోషించి రామయ్యతో ఇలా అంటున్నాడు. రామయ్య, ఈ తాళపత్రాల్లో ఉన్న వైద్యం అద్భుతమయ్యా. ఎన్నో మొండి వ్యాధులకు ఇందులో మందులున్నాయి. ఇక మన ఊళ్ళో రోగమనేదే ఉండదు. మూడవ బిందెలోని విత్తనాలను ఊర్లో ఉన్న రైతులందరికీ సమానంగా పంచారు. ఆ తర్వాత ఆ విత్తనాలతో పండిన పంట అమోఘంగా వచ్చింది. సిరిపురం నిజంగానే స్వర్ణయుగంలోకి అడుగుపెట్టింది. విత్తనాలు పంచుతున్న సమయంలో రామయ్య సోమయ్య దగ్గరకు వెళ్ళాడు. అతను ప్రేమగా విత్తనాలిస్తూ సోమయ్యతో ఇలా అంటున్నాడు. సోమయ్య, ఇదిగో నీ వాటా విత్తనాలు. వ్యవసాయం చేస్తేనే మనకు నిజమైన సిరి వస్తుంది. ఈ విత్తనాలు నాటి కష్టపడి చూడు, భూమాత నీకెంత బంగారాన్ని ఇస్తుందో. రామయ్య చూపించిన దయకు సోమయ్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. రామయ్య చేతులు పట్టుకుని సోమయ్య ఏడ్చేస్తూ పశ్చాత్తాపంతో ఇలా అంటున్నాడు. నన్ను క్షమించు రామయ్య. రాత్రికి రాత్రే కోటీశ్వరుని అయిపోవాలన్న అత్యాశతో నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. నిన్ను అపార్థం చేసుకున్నాను. నా స్వార్థం నన్ను పశువుని చేసింది. నీ నిస్వార్థం నిన్ను దేవుని చేసింది. ఇకపై నా స్వామర్థనం వదిలేస్తాను. నీలాగే నిజాయితీగా మట్టిని నమ్ముకుని బతికేస్తాను అని చాలా బాధపడ్డాడు. అప్పట్నుండి సోమయ్య మారిపోయాడు. రామయ్యతో కలిసి పొలంలో కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. స్వచ్ఛమైన చెమట చుక్కల్లో ఉండే ఆనందమేమిటో అతనికి అప్పుడు తెలిసింది. ఊరి జనాలు కూడా సోమయ్యలో వచ్చిన మార్పుని చూసి ఎంతో సంతోషించారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన నీతి: అత్యాశ దుఃఖానికి చేటు. సోమయ్యలా కష్టపడకుండా ఇతరుల సొమ్ము ఆశిస్తే
లేదా అడ్డదారుల్లో సంపాదించాలనుకుంటే భయం మరియు అవమానం మాత్రమే మిగులుతాయి. కష్టే ఫలి. రామయ్యలా నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తే అదృష్టం దానంతట అదే వరిస్తుంది. నిజమైన సంపద సమాజ శ్రేయస్సే. అపారమైన సంపద దొరికినప్పుడు దాన్ని సమాజం కోసం ఉపయోగించిన రామయ్య గొప్ప వ్యక్తిగా మిగిలిపోయాడు. విజ్ఞానం, వ్యవసాయమే అసలైన నిధులు. లంకె బిందెల్లో దొరికిన బంగారం కంటే తాళపత్ర గ్రంథాల్లోని జ్ఞానం, బిందెల్లోని విత్తనాలు ఊరికి శాశ్వతమైన మేలు చేశాయి. సమాజాన్ని బ్రతికించేది వ్యవసాయం మరియు విజ్ఞానం మాత్రమే.